హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఈ ఈ ఫొటోస్ అయితే మా పిల్లలు చదివే స్కూల్లో ప్రిన్సిపల్ సార్ అండి. తినొచ్చేసి ఫైనల్‌గా మన కేక్ కటింగ్ పిక్స్ కొన్ని పంపిస్తే నేనైతే ఈ విధంగా యాడ్ చేశాను. ఇది మా బాబు క్లాస్‌మేట్స్ అనమాట. సార్ ఈ విధంగా ప్రిన్సిపల్ సార్ ఈ విధంగా కట్ చేశారు. నేనైతే టోటల్‌గా 3 కేక్స్ అయితే రెడీ చేశానండి. 3 కేక్స్ అంటే అన్నీ కూడా మా పిల్లలు చదివే స్కూల్ వాళ్ళకే అనమాట. క్లాస్ వైస్ తీసుకున్నారు. మా పాప 8, బాబు 9. వాళ్ళిద్దరు ఇది బాబు క్లాస్ వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్‌దొచ్చేసి పాప క్లాస్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకొక కేక్ వచ్చేసి 10థ్ క్లాస్‌ల వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఆ రోజు సేల్ చేసిన ఇంకో కేక్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. టోటల్‌గా అయితే ఎలా డిజైన్ చేశాను, ఏంటి దీని కథా కమామిషి మొత్తం చూసేద్దాం. ఇదైతే 3 కేజెస్ చాక్లేట్ కేక్ అండి. ఇది 12x12 స్క్వేర్ టిన్‌లో అయితే బేక్ చేశాను. ఒక 1 కేజీ ప్రీమిక్స్‌తో అయితే 3 కేజెస్ కేక్ చేసేసాననమాట. తర్వాతకొచ్చేసి ఇప్పుడు చాక్లెట్ గ్లేజ్‌తో ఈ విధంగా డ్రిప్పింగ్స్ ఇచ్చిన తర్వాత కొంచెం టీచర్స్ డే కాబట్టి ఏదైనా థీమ్ చేద్దామనిపిచ్చి ఈ విధంగా అయితే పిల్లలకి ఏం కస్టమైజ్డ్‌గా అడగలేదు. నేనే కొంచెం నా ఓన్‌గా క్రియేటివ్‌గా చేశాననమాట. ఓకే. ఇదొచ్చేసి ఇప్పుడు చాక్లెట్ గ్లేజ్‌ని ఈ విధంగా రెక్టాంగిల్ షేప్‌లో ముందు స్ప్రెడ్ చేసేసి అది కొంచెం హైలైట్ అవ్వడం కోసం అయితే వైట్ మార్బుల్ గ్లేజ్‌తో సైడ్స్‌కి మళ్ళీ ఒకసారి వైట్ లైన్ ఇచ్చేసాననమాట. తర్వాత ఇది బ్లాక్ బోర్డ్ లాగా అనిపించాలి అని జెప్పేసి దీని మీదయితే 3 లాంగ్వేజెస్ కవర్ చేస్తూ ఈ విధంగా ఆలైతే రాసేసాను. నెక్స్ట్ ఇంకేం రాయాలి? మరీ చిన్న పిల్లలు కాదు గదా! ఏం రాస్తే బావుంటుంది అని ఆలోచిస్తూ ఇది యాక్చువల్‌గా అయితే నైట్ 10:30 అలా అవుతుందనమాట. మార్నింగే పిల్లలు తీసుకెళ్తా అన్నారు గాబట్టి ముందు రోజే కంప్లీట్ చేయాల్సొచ్చింది అన్ని కేక్స్ కూడా. ఈ విధంగా హ్యాపీ టీచర్స్ డే అని రాసేసి, తర్వాత సబ్జెక్ట్‌కి ఒక సెంటెన్స్ లాగా రాసాననమాట. ఇప్పుడు ఇదొచ్చేసి ఇంగ్లీష్ కోసం నౌన్ మీన్స్ అని రాసాను. నాకు ఆ టైంలో ఏది తోస్తే అది రాసాను. కొన్ని మా పిల్లల్ని గూడా అడిగాను. ఓకే. మ్యాథ్స్ కోసం అయితే ఈ విధంగా ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైన్స్ కోసం, హిందీ కోసం, సోషల్ కోసం ఇలా అన్నీ ఒక్కొక్క వర్డ్ గాని, ఒక్కొక్క సెంటెన్స్ గాని ఏదో ఒకటి యాడ్ చేశాననమాట. యాక్చువల్‌గా అయితే టీచర్స్ అయితే చాలా ఇంప్రెస్ అయ్యారంట. ఏ సబ్జెక్ట్ టీచరొచ్చి ఆ సబ్జెక్ట్ మాదేదన్నా కవర్ అయిందా లేదా అని చూసారంట. టేస్ట్ వైస్, లుక్ వైస్ చాలా ఇంప్రెస్ అయ్యారంట. పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనమాట. అసలు చాలా హైలైట్ అయిందమ్మా కేక్ అయితే. యాక్చువల్‌గా మా బాబు క్లాస్‌మేట్సే కదా! ఇంకా టేస్ట్ వైస్ గాని, లుక్ వైస్ గాని అందరూ ఇంప్రెస్ అయ్యారు. టీచర్స్ కానీ, పిల్లలు గాని అందరూ కూడా. మనకు యాస్ ఎ హోమ్ మేకర్‌గా మనకి ఇంకేం కావాలండి పిల్లల హ్యాపీనెస్ కన్నా, ఐ మీన్ ఇక్కడ టీచర్స్ హ్యాపీనెస్ కన్నా. ఇదైతే నేను ఫుల్‌ఫిల్ చేశాననే అనుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా ఫార్ములాస్ తెలుగు కోసం మీకేదన్నా లెసన్ పేరు చెప్పండి అంటే, శతకసుధ అని రాయమ్మా అంటే రాసేసాననమాట. పిల్లలందరూ ఆట పట్టిస్తున్నారంట. మీ మమ్మీకున్న ఫార్ములాస్ అన్నీ చెప్పేసారారా అని. ఓకే. ఈ విధంగా అయితే అది ఫస్ట్ కేక్ 3 కేజెస్‌ది కంప్లీట్ చేశాను గదా! ఇది మా పాప క్లాస్ 8థ్ క్లాస్ వాళ్ళిచ్చారనమాట. ఈ విధంగా అయితే వాళ్ళకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ కావాలని అడిగారు. ఫస్ట్ పైనాపిల్ అని అడిగారు. నేను అది చేసేలోపు బ్లాక్ ఫారెస్ట్‌కొచ్చేసారు. పిల్లలకి అదేంటో అండి చాక్లేట్ అంటే మహా ప్రాణం. ఇంకా ఒక బాబున్నాడనమాట. తన బర్త్‌డేకి బ్లాక్ ఫారెస్ట్ తీసుకున్నాడు. ఇంక అప్పటినుంచి బ్లాక్ ఫారెస్ట్‌కి ఫిదా అయిపోయి ఎప్పుడు కేక్ చేసినా బ్లాక్ ఫారెస్ట్ అనే చెప్తారు. ఫస్ట్ పైనాపిల్ అని అమౌంట్ ఇచ్చిన వాళ్ళు గూడా ఒక గంట ఆగి వచ్చి లేదండి మాకు బ్లాక్ ఫారెస్టే కావాలి అని చెప్పి అమౌంట్ మళ్ళీ ఎక్స్‌ట్రా ఇచ్చేసెళ్లారనమాట. అయితే ఈ విధంగా బ్లాక్ ఫారెస్ట్ కాబట్టి మొత్తం చాక్లేట్ షేవింగ్స్ ఉంటే బావుంటుందని జెప్పేసి 1 కేజీ మొత్తం చాక్లేటేనండి. లోపల చాకో చిప్స్ అండ్ చాక్లేట్ గ్లేజ్ ఫిల్లింగ్ లాగా వేశాను. తర్వాతకొచ్చేసి ఈ విధంగా షేవింగ్స్ అయితే సైడ్‌కి అంటించేస్తున్నాను. తర్వాతకొచ్చేసి కొంచెం మామూలుగా అయితే రెగ్యులర్‌గా అయితే కొంచెం చెర్రీస్ ఫుల్ పెట్టేసి సైడ్‌కి కొంచెం బార్డర్ ఎక్కువగానే కవర్ చేసేదాన్ని. కాకపోతే ఇక్కడ ఏదైనా రాద్దాము థీమ్ లాగా అని చెప్పేసయితే ఏం చేశానంటే కొంచెం చిన్నగా ఇచ్చాను. ఓకేనా. కొంచెం బార్డర్ చిన్న స్టార్ నాజిల్‌తో ఇచ్చాననమాట. ఎందుకు అంటే కొంచెం మనకు మధ్యలో రాయడానికి ప్లేస్ ఉండాలి గదండీ! ఏదైనా థీమ్ ఇప్పుడు ఇంతకుముందు మా బాబు కేక్ మీద రాసినట్టే ఏదైనా రాద్దామని చెప్పేసయితే చాలా చిన్న చిన్న రోజెట్స్ లాగా ఇచ్చేసి
చెర్రీస్ కూడా నేనేం చేశానంటే, ఫుల్ చెర్రీ అయితే అది డామినేట్ చేసినట్టుగా ఉంటుందని, కొంచెం హాఫ్ చెర్రీ లాగా చిన్నయి తీసుకొని కట్ చేసి అయితే పెట్టాననమాట. ఓవరాల్‌గా వాళ్ళకి బ్లాక్ ఫారెస్ట్ లుక్ రావాలి, మళ్ళీ థీమ్ కవర్ కావాలి కాబట్టి ఈ తంటాలనమాట. ఇవన్నీ కవర్ చేస్తూ అయితే ఈ సెకండ్ కేక్ కంప్లీట్ చేశాను. సేమ్ ఇంతకుముందు రాసిన విధంగానే హ్యాపీ టీచర్స్ డే రాసి, మళ్ళీ సేమ్ ఏవి రిపీట్ కాకూడదు అని చెప్పేసైతే కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి డిఫరెంట్‌గా అయితే రాయడానికి ట్రై చేశాను. దీని మీద ఏం రాసానో చూడండి. ఓకే. ఇదొచ్చేసి రామ ప్లస్ ఆలయం అంటే ఏంటి? వాళ్ళకు క్వెషన్ మార్కుల్లాగా అయిపోయిందనమాట నా కేక్ చూడ్డంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే గ్రీన్ కలర్ గ్లేజ్ అయిపోయింది. వైట్ దాంట్లోనే మళ్ళీ అప్పటికప్పుడు గ్రీన్ కలుపుకున్నాననమాట. అందుకని అది కొద్దిగా ఉంది. ఇదొచ్చేసి మ్యాథ్స్ కోసము బ్లూబెర్రీ గ్లేజ్‌తో రాసాను. తర్వాత సైన్స్ కోసం అయితే కొన్ని ఈ విధంగా సైన్స్ కోసం కాదులెండి. ఇప్పుడు రాసింది మళ్ళీ నౌన్ అని రాసాను. అసలు నైట్ అయ్యేసరికి కొంచెం ఏం రాయాలో కొంచెం క్లమ్జీగా అయిపోయిందనమాట మైండ్‌లో. కాకపోతే నాకు తోచినయన్ని రాసేసానులెండి. సైన్స్ కోసం అయితే డిఫారెస్ట్రేషన్ అని రాసాను. తర్వాత ఇదొచ్చేసి హిందీ కోసం బారాకడి అని రాద్దామని చెప్తే నాకే స్పెల్లింగ్ సరిగ్గా గుర్తుకు రావట్లేదు. మళ్ళీ అసలే టీచర్స్ కట్ చేసేది. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే బాగోదని దాన్ని బారా అని రాసేసాననమాట. ఓకేనా? తర్వాత సోషల్ కోసం ఈ విధంగా 200 ఏడీ అని యాడ్ చేశాను. ఇవి 2 వచ్చేసి కూల్ కేక్స్ కదా! నెక్స్ట్ వచ్చేసి నార్మల్ కేక్. 10థ్ క్లాస్ వాళ్ళు ఏమని అడిగారంటే 2 కేజెస్ స్ట్రాబెర్రీ కేక్ కావాలని అడిగారు. చూసారా? నా కంగారులో కింద ఒక బౌల్ ఉందని కూడా చూసుకోలేదు. ఇదేంటబ్బా! ఇంత హైట్ వస్తుందని చూసుకుంటే కింద బౌల్ పెట్టాను గదా! అది తీసేసి అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. కొన్ని కొన్ని ఏంటంటే వీడియో తీస్తూ చేయడం అంటే కొంచెం అటు ఇటు అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా! కొన్ని కొన్ని మిస్ అయ్యాయి. కాకపోతే ఫైనల్‌గా అయితే మీకు ఫినిషింగ్ అంతా అర్థమవుతుందిలెండి. చూస్తున్నారు గదా! ఇటు సైడ్ ఇదొచ్చేసి 2 ముక్కలుగా యాడ్ చేశాను. 2 కేజెస్ కోసము చూస్తున్నారు గదా! ఈ రౌండ్ కేక్‌లోకెళ్ళైతే ఈ 2 పీసెస్ తీసి ఇక్కడ యాడ్ చేశాననమాట. రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి. అదెందుకు అనంటే 2 కేజెస్ కేక్ కోసం నేనేం చేశానంటే 10x12 రెక్టాంగిల్ షేప్ టిన్‌లో అయితే నేను బ్యాటర్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఏసి, కలర్ వేసి యాడ్ చేశాననమాట. అయితే ఏమైందంటే అది కొంచెం హైట్ ఎక్కువ రావడం కోసం ట్రై చేశాను గానీ, బ్యాటర్ కొద్దిగానే ఉండినట్టుంది. అది 2 ఇంచెస్ హైట్‌లో చాలా తక్కువ అనిపించిందనమాట. హైట్ తక్కువ అనిపించింది, కేకు తక్కువ అనిపించింది. నాకప్పుడే అర్థమైపోయిందనమాట. ఇది 2 కేజెస్ కదా! ఇది 2 కేజెస్ వరకైతే వచ్చేలాగా లేదు అని చెప్పేసి క్రీమ్ అప్లై చేశాక కూడా 2 కేజెస్ ఉండాలి గదా! అలా ఉండేలాగా లేదు అని జెప్పేసి, ఇంకొక కేక్ ఉండే అది రౌండ్ 9 ఇంచెస్‌లో బేక్ చేసినా అనమాట. దాంట్లోకెళ్ళి 2 రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి, దీనికైతే కొంచెం బటర్ క్రీమ్ అప్లై చేసైతే ఈ విధంగా యాడ్ చేశాననమాట. యాక్చువల్‌గా కూల్ కేక్ అనుకోండి ఇంకో లేయర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది నార్మల్ కేక్ కదా! కాబట్టి ఈ విధంగా యాడ్ చేశాననమాట. ఇది కూడా 12x12 సైజొచ్చిందనమాట కేక్ మొత్తం. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసారు గదా! ఫస్ట్ చాక్లేట్ కేక్ ఆ సైజొచ్చేసింది. కింద బోర్డొచ్చేసి 14x14 అనమాట. ఇది నార్మల్ కేక్. ఇది 10థ్ క్లాస్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఇది కూడా చాలా బావుందని మెచ్చుకున్నారనమాట. టోటల్‌గా అయితే పిల్లలందరూ ఇంప్రెస్ అయిపోయారులెండి. పిల్లలు, టీచర్స్ అందరూ ఇంప్రెస్ అయ్యారు. మన తరఫునైతే ఏ లోటు లేకుండా ఇచ్చాననే నేను అనుకుంటున్నాను. ఈ విధంగా యెల్లో కలర్ గ్లేస్‌తో స్కేల్ లాగా గీసాననమాట. యాక్చువల్‌గా ప్రొట్రాక్టర్, స్కేల్, రౌండరు ఏవైనా ఇంకా షేప్స్ గీద్దామంటే టైం లేకుండే ఇదొచ్చేసి 11 దాటిపోయిందనమాట నైట్. ఐ మీన్ ఫోర్త్ రోజు నైట్ దాటిపోయిందనమాట. ఓకే. ఈ విధంగా అయితే మళ్ళీ మొత్తం హ్యాపీ టీచర్స్ డే అని చెప్పేసి మళ్ళీ నాకు తోచిన క్వెషన్‌లన్నీ రాస్తూ వెళ్ళిపోయాననమాట. ఇది 10థ్ క్లాస్ వాళ్ళ కోసం కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఉంటుంది కాబట్టి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని రాసాను. ఇంతకుముందే చెప్పాను గదా! మళ్ళీ నౌన్ అంటే సేమ్ అవుతుంది గదా! అని జెప్పేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని యాడ్ చేశాను. తర్వాతకొచ్చేసి వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని యాడ్ చేశాను. ఇదొచ్చేసి బయాలజీ అనుకోండి, సైన్స్ అనుకోండి అన్నీ కవర్ అవుతాయి కదా! అందుకోసం. నెక్స్ట్ వచ్చేసి మీరింక అన్నీ వెతుక్కోవచ్చు ఇందులోనే. సోలార్ ఎనర్జీ అయితే యాక్చువల్‌గా అది స్టోన్ ఏజ్ అని రాద్దామని టీ రాయడం మర్చిపోయా. ఇంక దాన్ని కవర్ చేస్తూ ఈ విధంగా అయితే సోలార్ ఎనర్జీ అని రాసా. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాననమాట స్టోన్ ఏజ్ అని.
సోషల్ కోసం అయితే. ఓకే. కొన్ని ఆ విధంగా కవర్ చేయాల్సొస్తది. యాక్చువల్‌గా ఓ తీసేసి రాద్దామనుకున్నా. మళ్ళీ అక్కడంతా ఫినిషింగ్ పోతుందని జెప్పేసయితే దాన్నలా మేనేజ్ చేశాననమాట. మనం మేనేజ్ జేసిన సంగతి మనకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ జేయాలనమాట. ఏమంటారు? ఓకేనా? ఈ విధంగా అయితే టోటల్‌గా 3 కేక్స్ అయితే రెడీ చేసేసి పిల్లలకిచ్చేసాను. పిల్లలు బాగా కట్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. మీకిలా ఫస్ట్‌లోనే పిక్స్ యాడ్ చేశాను గదండీ! దీనికి కూడా నేనెక్కువ ఇంకా డిజైన్ చేయలేదనమాట. మధ్యలో మ్యాటరే హైలైట్ అవ్వాలి అని జెప్పేసి. ఓకేనా? తర్వాత దీంతో పాటు అదే రోజు ఇంకో కేక్ కూడా చేశాను. అది మధ్యాహ్నం అడిగారనమాట. బటర్ స్కాచ్ ఫ్లేవర్‌లో అడిగారు. యాక్చువల్‌గా థీమ్ ఏమి అనుకోలేదు. ఉన్న దాంట్లోనే థీమ్ వచ్చేలాగా డెకరేట్ జేశాను. అది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా బటర్ స్కాచ్ కేక్ అయితే హాఫ్ కేజీది డిజైన్ చేశాను. సైడ్‌కి ఎలాగో బ్లాక్ గ్లేజ్ వేసి ఏదో ఒక డిజైన్ చేస్తాను గదా! ఆ ప్లేస్‌లో అయితే ఏబీసీడీస్ 1-9 నంబర్స్ మధ్యలో బోర్డ్‌లాగా వచ్చేసి వైట్ గ్లేజ్ అండ్ చాక్లేట్ గ్లేజ్‌తో అయితే డెకరేట్ చేశాను. సైడ్స్‌కొచ్చేసి కొంచెం సింబాలిక్‌గా ఉంటుందని ఆలు ప్లస్‌లు, మైనస్‌లు మనకు తోచినయన్నీ యాడ్ చేసేయొచ్చనమాట. ఈ విధంగా అయితే టీచర్స్ డే రోజు అన్ని కేక్స్ కంప్లీట్ చేసేసానండి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. యాక్చువల్‌గా చాలా చాలా బాగా అనిపిచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్. కేక్ కాస్ట్‌లొచ్చేసి ఫస్ట్ కట్ చేసిన 3 కేజెస్ కేకొచ్చేసి 1800 తీసుకున్నానండి. పర్ కేజీ 600. నెక్స్ట్ వచ్చేసిన 1 కేజీ బ్లాక్ ఫారెస్ట్ వచ్చేసి 700 తీసుకున్నాను. తర్వాతకొచ్చేసి నార్మల్ కేక్ వచ్చేసి 2 కేజెస్ 800 తీసుకున్నాను. తర్వాత హాఫ్ కేజీ కేక్ బటర్ స్కాచ్ వచ్చేసి 300 తీసుకున్నాను. ఓకేనా అండి?